మహారాష్ట్ర ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కార్పై నమ్మకం ఉంచారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గతంలో కంటే అత్యధిక ఓట్లు సీట్లు ప్రజలు ఇచ్చారని, కాంగ్రెస్ మోసపూరిత హామీలు ప్రజలు నమ్మలేదన్నారు. దేశంలో కాంగ్రెస్ 3 రాష్ట్రాలకే పరిమితమైందన్నారు. మహారాష్ట్రలో విపక్ష హోదా కూడా కాంగ్రెస్ పార్టీకి రాలేదు. మోడీ గారి నాయకత్వంలో డబుల్ ఇంజిన్ సర్కారు పట్ల ప్రజలకు ఉన్నటువంటి నమ్మకాన్ని ప్రజలు అద్భుతమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. ప్రజల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నము, భాష పేరుతో, ప్రాంతం పేరుతో, కులం పేరుతో, మతం పేరుతో ఏదో ప్రయత్నం చేసిందో దానికి మహారాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. సన్మానం పెట్టి రాకేష్ రెడ్డి గారికి సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు కిషన్ రెడ్డి. మహారాష్ట్రలో రేవంత్ ప్రచారం పనిచేయలేదన్నారు. రేవంత్ రెడ్డి ప్రచారం పనిచేయలేదు. రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి కోట్ల రూపాయలు ఆయన పార్టీ తరఫున వసూలు చేసి మహారాష్ట్రకు పంపించినా కూడా పనిచేయలేదనే విషయం అర్థం చేసుకోండి.